ప్రెగ్నెన్సీ టైంలో ఈ 5 సిమ్టమ్స్ ఉంటే హాస్పిటల్కి తప్పకుండా విజిట్ చేయాలి. నంబర్ 1, ఎక్సెసివ్ వామిటింగ్స్. అంటే 24 అవర్స్లో మోర్ దాన్ 4 to 5 టైమ్స్ వామిటింగ్స్ అయినా కానీ, ఏం తినాలనిపించకపోయినా, బాగా నీరసంగా అనిపించినా, లేచి నిల్చోగానే కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించినా వెంటనే హాస్పిటల్కి విజిట్ చేయండి. సెకండ్ వచ్చేసి బ్లీడింగ్. హౌ మచ్ ఎవర్ స్మాల్ ద బ్లీడింగ్ ఈజ్, కంపల్సరీగా హాస్పిటల్కి విజిట్ చేయాలి. కొంచెం బ్లీడింగ్ అయితే స్పాటింగ్ అంటాము. హెవీగా బ్లీడింగ్ అయినా కానీ హాస్పిటల్కి విజిట్ చేయాలి. ఎందుకు బ్లీడింగ్ అవుతుంది, దాని వలన బేబీ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉందా అనేది చూసుకుంటూ ఉండాలి. నెంబర్ 3 వచ్చేసి సివియర్ హెడేక్. ఇంట్లో ఉండి పారాసెటమాల్ టాబ్లెట్స్ కానీ లేకపోతే ఇంకేదైనా వేసుకోవడం కానీ ఇలాంటివి చేయకండి. సివియర్గా హెడేక్ అనిపిస్తే కంపల్సరీగా హాస్పిటల్కి విజిట్ చేయాలి. ఎందుకంటే ఇవి సైన్స్ ఆఫ్ ఎక్లాంప్సియా అయి ఉండొచ్చు. నెంబర్ 4, పెయిన్. అబ్డామినల్ పెయిన్ అవనివ్వండి, అంటే కడుపులో నొప్పి కానీ, లేదు బ్యాక్ పెయిన్ కానీ, లెగ్స్ బాగా సివియర్గా పెయిన్ అనిపిస్తున్నా, ఇవన్నీ సైన్స్ ఆఫ్ లేబర్ అయి ఉండొచ్చు. కంపల్సరీగా హాస్పిటల్కి విజిట్ చేయాలి. నెంబర్ 5 వచ్చేసి లీకేజ్, అంటే వాటరీ డిశ్చార్జ్ త్రూ ద వెజైనా అనమాట. ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళాలనిపించినా, లేదు మనకి తెలియకుండానే డ్రెస్ వెట్ అవుతున్నా కానీ వెంటనే హాస్పిటల్కి విజిట్ చేయండి. నెంబర్ 6 వచ్చేసి డిక్రీజ్డ్ ఫీటల్ మూమెంట్స్. అంటే లోపల బిడ్డ తక్కువగా తిరుగుతున్నట్టు అనిపిస్తే వెంటనే హాస్పిటల్ని విజిట్ చేయండి. డైలీ ఫీటల్ కిక్ కౌంట్, అంటే రోజు బేబీ ఎన్నిసార్లు తిరుగుతుంది అనేది ఒక కౌంట్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి. రోజులో 24 గంటలు మొత్తం కౌంట్ చేసుకోక్కర్లేదు. బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత 1 గంట, లంచ్ చేసిన తర్వాత 1 గంట, డిన్నర్ చేసిన తర్వాత 1 గంట కౌంట్ చేసుకోండి. ఈ 3 కలిపి మినిమం 10 అన్నా ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే వెంటనే హాస్పిటల్ని విజిట్ చేయండి.